మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. సార్, యుఎస్ ఇమిగ్రేషన్ సిస్టంలో ఈ H1B వీసా అనేది ఏదైతే ఉందో దాన్ని ఎందుకు సార్ అత్యంత అంటే మోస్ట్ రెస్ట్రిక్టెడ్ వీసా లాగా చూస్తారు? ఒక్కసారి ఈరోజు దాని గురించి మాట్లాడుకుందాం. H1B వీసా ఒక్కొక్క ప్రెసిడెంట్ మారినప్పుడల్లా ఒక విధానం వాళ్ళు తీసుకొచ్చారు. కొంతమంది బాగా రిస్ట్రిక్టివ్ చేశారు, కొంతమంది కొంచెం లిబరల్గా ఉండేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ట్రంప్ వచ్చిన తర్వాత H1B వీసాకు పెరిగినంత వాల్యూ ఇంకా దేనికి లేదు. ఎందుకంటే మిగతా మార్గాల్లో వెళ్ళాలంటే కోట్ల రూపాయలు, ఇప్పుడు చెప్తున్నాడు కదా, గోల్డ్ కార్డు తీసుకోండి, సుమారుగా 47 కోట్లు ఇండియన్ కరెన్సీలో పే చేయండి అంటున్నాడు. అది ఏంటి? ఇట్ ఈజ్ నాట్ ది డిపాజిట్, ఇట్ ఈస్ ది ఫీజు. అంటే గోల్డ్ కార్డు తీసుకోవడానికి 47 కోట్లు కట్టేసావు. 47 కోట్లు కడితే దాంట్లో ఒక్క రూపాయికి నీకు వాపసు రాదు. కట్టిన 24 అవర్స్లో యు ఆర్ గోయింగ్ టు ది సిటిజన్ ఆఫ్ ది అమెరికన్. అంత ఈజీగా అంత తొందరగా వచ్చేట్టుగా చేస్తున్నాడు. కానీ ఇక ఎవరైతే నాలెడ్జబుల్ పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే వాళ్ళ యొక్క శక్తియుక్తులు ప్రదర్శించి వాళ్ళకు సంబంధించిన నైపుణ్యాన్ని, వృత్తి నైపుణ్యాన్ని పరీక్షించి చూపించుకొని అమెరికాలో స్థిరపడాలనుకుంటున్నారు, లేదా అమెరికా లోపల ఉద్యోగం చేయాలనుకుంటున్నారు, అమెరికా నుంచి సంపాదించుకోవాలనుకుంటున్నారు డబ్బు, అలాంటి వాళ్ళు ఉన్న ఏకైక మార్గం ఇక నుంచి H1B వీసానే అని చెప్పాలి. ఇక భవిష్యత్తులో అన్ని వీసాలు రద్దయిపోతాయి, ఉండవు. ఇక ఒకటి గోల్డ్ కార్డు వీసా, రెండోది H1B వీసా, మూడోది విజిటింగ్ వీసా. ఈ మూడే ఉంటాయి. మిగతావన్నీ పోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అతి త్వరలో, అంటే ఇప్పటికి ఇంకా కొన్ని అవి ఉన్నాయి, కానీ ఇంకా కొద్ది రోజులు అయిన తర్వాత ఇవన్నీ ఎగిరిపోయి ఈ 3 వీసాలే మిగులుతాయి. విజిటింగ్ వీసా అంటే ఎవరైనా సరే 6 నెలల కోసం 6 months మ్యాక్సిమం పీరియడ్ మన దగ్గర పాస్పోర్ట్ ఉన్నా కూడా వీసా కూడా ఇష్యూ చేస్తారు. వీసా 10 yearsకి ఇష్యూ చేస్తారు. ఒక ఏజ్ అయిపోయిన తర్వాత 50 years 60 years దాటిన తర్వాత ఎవరికైనా 10 ఏళ్ళు దాదాపుగా వీసా ఇస్తారు. 10 ఏళ్లకు వీసా ఇచ్చినా కూడా నువ్వు ప్రతిసారి మళ్ళీ వీసా కోసం అప్లై, అంటే వీసా మేము వెళుతున్నాం ఇప్పుడు, మేము అక్కడ ఉండాలంటే అక్కడ స్టాంపింగ్ మాత్రం 6 monthsకే కొడతారు. 6 నెలలకు మించి మీరు ఉండడానికి వీళ్ళు. ఒకవేళ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడితే ఎందుకు ఉన్నారో, కారణం ఏమిటో, అక్కడ ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు, తప్పనిసరిగా నా ప్రమేయం ఉండాల్సి ఉంది, నేను కంపల్సరీ ఎక్స్టెండ్ చేయాలనుకుంటే అది ప్రత్యేకమైన పరిస్థితిలో మాత్రమే ఎక్స్టెండ్ అవుతుంది. మిగతా వాళ్ళంతా 6 నెలల లోపల వాపసు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది విజిటింగ్ వీసా. అది ఇక రెండోది ఏమిటి? గోల్డ్ కార్డు వీసా. మనకు తెలిసిందే, అది చాలా కాస్ట్లీ, అందరికీ సాధ్యం కాదు. ఏదో కొద్ది మందికి మాత్రమే సాధ్యం అవుతుంది. ఆ కొద్ది మంది అవకాశాన్ని వదిలిపెట్టకుండా తీసుకుంటారు. కానీ ట్రంప్ చెప్పేది ఏంటంటే 1 కోటి మంది మినిమం తీసుకుంటారు అనే ఆశలో ఉన్నాడు. అంటే మొత్తం ప్రపంచంలో అన్ని దేశాల లోపల, అంటే వాళ్ళు 100 కొద్ది మర్డర్లు చేయొచ్చు, దొంగతనాలు చేయొచ్చు, వాళ్ళ మీద కేసులు, అన్ని రకాల కేసులు, క్రిమినల్ కేసులు కావాల్సిన ఉండొచ్చు. ఒక డబ్బు కట్టేశాడంటే వీసా వచ్చేస్తుంది, ప్రయాణమే వెళ్ళిపోతాడు. ఇక వాడు దొరికే అవకాశం లేదు, వాడు పట్టుకోవడం కూడా చాలా కష్టం. అక్కడి నుంచి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కొన్ని దేశాలు అయితే ఒక 5,000 జనాభా 3,000 జనాభా ఉండే దేశాలు కూడా ఉన్నాయి. ఆ దేశంలో వీసా తీసుకుంటే అసలు ఆ వీసా తీసుకున్న తర్వాత వీసా కూడా వితిన్ 1 hourలో వస్తుంది. ఏదో మామూలుగా ఒక మన ఇండియన్ కరెన్సీలో 10 లక్షలు కడితే వచ్చేస్తుంది. అక్కడ వీసా తీసుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక ఆ దేశం నుంచి వాడిని రప్పించడం అనేది అసాధ్యమైన విషయం. అంటే తప్పులు చేసి, నేరాలు చేసి ఈ దేశం నుంచి తప్పించుకోవడానికి మార్గాలు ఉన్నాయి. ఇకపోతే ఈ వీసా లోపల, H1B వీసా లోపల వృత్తి నైపుణ్యం కలిగిన వాళ్ళు, చాలా మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్స్, ప్రపంచంలో అన్ని దేశాల నుంచి సుమారుగా 5 లక్షల మంది అప్లై చేసుకుంటే దాంట్లోపల ఓన్లీ 18% to 20% పీపుల్కి మాత్రమే 80,000 చిల్లర మాత్రమే దొరికింది. అంటే ఇంకా 4 లక్షల పైన 4.5 లక్షల మంది ఇక నిరాశ. వాళ్ళకి ఈ సంవత్సరం ఇంకా దొరకదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఇయర్కి సంఖ్య డబుల్ అయిపోతుంది. దాదాపు ఇంకో 4 లక్షలు 5 లక్షలు చేరుతారు. 10 లక్షల మందిని కూడా అప్పుడు ఇచ్చేది ఏంటి? 20% కదా, 18% 20% ఇస్తారు. అంటే అప్పుడు ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి పరిస్థితి. అంటే ఇలాగా రోజు రోజుకు ప్రతి సంవత్సరం పెరుగుకుంటూ పోతుంది. ఆశాహువులు ఎక్కువైపోతారు, అందుకునేవాళ్ళు తక్కువైపోతారు. అందుకే మోస్ట్ రిస్ట్రిక్టివ్ వీసా అయింది ఇది. అంటే ఇంకా వడబోస్తారు. ఇంతకుముందు ఇప్పుడు లాటరీ సిస్టమ్ ఉంది, ఇప్పటిదాకా ఇంకా లాటరీ సిస్టమ్ తీసేస్తారు. ఈ సంవత్సరం నుంచి లాటరీ సిస్టమ్ తీసేసి అందరికన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉంది, ఎక్కువ నైపుణ్యత ఎవరికి ఉంది, ఎక్కువ అవార్డ్స్ ఎవరు గెలుచుకున్నారు, నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు ఎవరికి ఉంది, అలాంటి వాళ్ళని మాత్రమే చూజ్ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా దీని మీద ఆశ వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇప్పటిదాకా ఉన్న ఒకే ఒక ఆశ H1B వీసా మీద వెళ్ళడానికి నాకు పాసిబిలిటీ ఉంది, నేను ఎలాగైనా వెళ్ళి స్థిరపడతాను అమెరికాలో అనుకుంటున్న వాళ్ళకి
ఇక నుంచి భవిష్యత్తులో ఆ అవకాశం కూడా లేని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే అత్యంత ఎవరైతే పూర్తిగా చదువు కానీ విజ్ఞానం కానీ ఆ వృత్తి నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఉంటారో, మోస్ట్ గ్రేట్ పర్సన్స్ ఎవరు ఉంటారు, నెంబర్ 1 నెంబర్ 2 ప్లేసెస్లో ఇండియా అంటే ఏ కంట్రీలో అయినా సరే అతి ముఖ్యమైన వ్యక్తులుగా గుర్తించబడే వాళ్ళు ఉన్నారో, నెంబర్ 1 స్థానంలో నెంబర్ 2 స్థానంలో ఉంటారో అలాంటి వాళ్ళకు మాత్రమే అవకాశాలు ఉంటాయి తప్ప మిగిలిన వాళ్ళందరికీ కళలు చెదిరిపోతాయి. ఇంకా యూఎస్ను మర్చిపోయి మనం వేరే దేశాలకైనా వెళ్ళాలి, లేకపోతే ఇండియానే పదిలం అనుకొని ఇక్కడే మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. నా సలహా ఏమిటంటే శక్తి సామర్థ్యం ఉన్న వాడికి ఇండియాకు మించినటువంటి దేశం మరొకటి లేదని నేను చెప్తాను. నేను నిరూపించగలను. నేను ఎంతోమందిని చూపిస్తాను. ఎంతోమంది భారతదేశంలో ఇవాళ అమెరికాలో సంపాదిస్తున్న దానికన్నా ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మనకు సులభం. ఇక్కడ ఇది మన దేశం. మనకి ఏదైనా జరిగినా, మన కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా మన వాళ్ళనే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఓదార్చడానికి అవకాశాలు ఉంటాయి. ఏదైనా అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనకి ఇక్కడ. దేశం కానీ దేశానికి వెళ్ళి ఇలాంటివి ఎప్పుడు ఏ రిస్ట్రిక్షన్స్ వస్తాయో తెలియదు, ఎప్పుడు ఏది రద్దు చేస్తారో తెలియదు, ఎప్పుడు సంఖ్యలు వేసి తీసుకొచ్చేసి వదిలిపెడతారో తెలియదు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో అక్కడ బతుకుతానికి ఒక బ్రతుకుని దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్లాగా బతికేటువంటి బతుకు కావాలా, లేకపోతే భద్రత కూడినటువంటి బతుకు కావాలా? ఉన్న దాంట్లో తిని మనకు అవకాశం ఉన్నంతవరకు ఎదిగి హాయిగా నిద్రపోయేటువంటి పరిస్థితి కావాలా? ఇది భారతీయులు వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం చెప్పగలను. అంటే సార్ మొత్తానికి ఇప్పుడు స్మార్ట్ పీపుల్ టాలెంటెడ్ ఉన్న వాళ్ళకే వెల్కమ్ చెప్తుంది అమెరికా. అంతేగాని నేను ఏదోలాగా అమెరికా వెళ్ళిపోయి అక్కడ పడిపోవాలి, ఏదో చేస్తాను అక్కడ పెట్రోల్ బంక్లో, గ్యాస్ పంపులో అంటే ఛాన్స్ లేదని అంటారా? అంతేనా? ఒక రకంగా ఏమిటంటే ఏ వ్యక్తి అమెరికాలో ప్రేమించినా వాడి వల్ల అమెరికాకు సంబంధించిన ఆర్థిక పరిస్థితి రెట్టింపు కావాలి, అంటే మెరుగుపడాలి. వాడి వల్ల ఏదైనా సాధించబడాలి, లేనటువంటి కొత్త అవకాశాలు రావాలి. అంటే ఆ విజ్ఞానవంతులైన వ్యక్తులు, లేకపోతే వాళ్ళ వృత్తి నైపుణ్యం బాగా కలిగిన వాళ్ళు వస్తే ఆ వృత్తిని మరింతగా అభివృద్ధి చేస్తారు. ఆ డిపార్ట్మెంట్ బాగా పెరుగుతుంది. ఆ రకంగా వాళ్ళకి ఆదాయాలు బాగా పెరుగుతాయి, అవకాశాలు బాగా పెరుగుతాయి. అమెరికా ఇంకా కొత్త పుంతలు దొక్కే అవకాశం, ఇంకా కొత్త స్థితికి చేరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళని మాత్రమే ఆహ్వానిస్తాం, లేదా డబ్బున్న వాళ్ళని ఆహ్వానిస్తాం. రెండే పద్ధతులు. నీ దగ్గర డబ్బు ఉందా, నీకు వెల్కమ్, రెడ్ కార్పెట్ వేస్తాం. లేదా నీ దగ్గర నాలెడ్జ్ ఉందా, క్యాపబిలిటీ ఉందా, మిగతా వాళ్ళకన్నా నువ్వు గొప్పవాడిగా, నువ్వు ప్రపంచ స్థాయిలో నిలబడగలిగే వ్యక్తివా, రా, మేము తీసుకుంటాం. ఇది 2 రకాల అవకాశాలు కల్పిస్తున్నారు. ఇది చాలా 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 తెలివితో కూడుకున్నటువంటి ఆలోచన. ఇది మామూలు ఆలోచన కూడా కాదు. ఎందుకంటే ఒక డబ్బునే ఆహ్వానించట్లేదు, డబ్బుతో పాటుగా విజ్ఞానాన్ని, వృత్తి నైపుణ్యాన్ని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. కానీ వృత్తి నైపుణ్యం ఎంతమందికి ఉంటుంది? నైపుణ్యం అంటే మామూలు నైపుణ్యం అడగట్లా, పైనుంచి 1, 2, 3 స్థానాల్లో ఉండేటువంటి వ్యక్తులను కోరుతున్నారు. అంటే ఒక నేషనల్ లెవెల్లో ఆ క్యాపబిలిటీ ఉండేవాళ్ళు, ఆ క్యాపబిలిటీ ఉండేవాళ్ళకి ఆ దేశం కూడా రెడ్ కార్పెట్ వేయడానికి సిద్ధంగానే ఉంటుంది. అలాంటి వాళ్లకు వీళ్ళు పిలిచి ఆ దేశం యొక్క అవకాశాలు తీసేయాలి, వీళ్ళ దేశం యొక్క అవకాశాలు పెంచుకోవాలి. దాని ద్వారా ఏమవుతుంది, ఇతర దేశాలను ఇంకా తొక్కడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళ దేశాన్ని ఇంకా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని ఆలోచనలు దీని వెనక ఉన్నాయి. ఇదంతా కూడా ట్రంప్ది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగనే అంటారా సార్? దాని నుంచి వెళ్తుంది అంటారా? డెఫినెట్గా. అంటే ట్రంప్ ఏం చేశాడంటే ఎలక్షన్లో గెలవడానికి ఒకటే చెప్పాడు, నేషనాలిటీని బాగా స్ట్రెస్ చేశాడు. ఈ మన నేషనల్ ఇప్పుడు ఏం జరుగుతోంది, ఇతర దేశాలన్నింటిలోంచి ఇక్కడ తీసుకొస్తున్నారు, వాడు పనిచేస్తున్నాడు, వాడేమో 1/4 అమౌంట్లో లేదా 1/10 అమౌంట్లో వాడు పనిచేయడానికి సిద్ధపడుతున్నాడు. అలాంటప్పుడు నీకు ఎందుకు ఇస్తా డబ్బులు ఎక్కువ? పెట్రోల్ బంకులో పనిచేయడానికి అమెరికన్స్ కూడా సిద్ధమే, కానీ అమెరికన్ పనిచేస్తే వాడికి ఎంత ఇవ్వాలి? ఖచ్చితంగా 5 times to 10 times ఎక్కువ ఇవ్వాలి. అంటే ఒక $50 ఇండియన్కి ఇస్తే $500 వాడికి ఇవ్వాలి. ఎందుకంటే వాడు నేషనల్గా ఉన్నాడు కాబట్టి, వాడు అక్కడ సిటిజన్షిప్లో ఉన్నాడు కాబట్టి ఆ దేశపు పౌరులకి మినిమం ఇంత శాలరీ వేజెస్ ఇవ్వాలని ఖచ్చితంగా కండిషన్ ఉంది. కాబట్టి ఏం చేస్తున్నారంటే చూపించడమేమో $500 చూపిస్తున్నారు, కానీ $500 ఇవ్వరు. ఇచ్చినట్టు సంతకాలు పెట్టుకొని $50 ఇస్తారు. అంటే వీళ్ళు ఎంతకైనా పనిచేస్తారు. సో అతి తక్కువ చౌక దొరుకుతున్నారు కాబట్టి ఇతర దేశాల నుంచి విపరీతంగా తీసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఇతర దేశాల వాళ్ళందరినీ పంపించేస్తే అమెరికన్ పౌరులకి జాబ్స్ వస్తాయి, కావాల్సినంత ఆదాయం వస్తుంది, వాళ్ళు అమెరికన్ పౌరులు సెటిల్ పడతారు. కాకపోతే ఒక్కటే ఏంటంటే ఇక్కడ ఆర్థిక మాంద్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి, వ్యాపారస్తులు బాగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు యూనివర్సిటీ ఉంది, స్టూడెంట్స్తో నిండిపోయింది, ఇప్పుడు కలకలాడుతుంది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఖచ్చితంగా మెరిట్ స్టూడెంట్స్ని మాత్రమే తీసుకోవాలి, డబ్బులు కట్టినంత మాత్రం ఎవరిని పడితే వాడిని తీసుకున్న వీళ్ళు లేదని చెప్తున్నారు. అలాంటప్పుడు చాలామంది వడబోసేస్తారు. ఇప్పుడు ఇక లక్షల మీద వెళ్ళేటువంటి విద్యార్థులు 100,000, 1,000కు చేరుకుంటారు. అంటే ఇన్ని లక్షల మంది కోల్పోతున్నట్టే లెక్క, అంత ఫీజులు కోల్పోతున్నట్టు లెక్క. అన్ని హాస్టల్స్ ఖాళీ అయ్యే అవకాశాలు ఉంటాయి, వాళ్ళందరూ బయట కొనేటువంటి వాటి వల్ల వచ్చే ట్యాక్సెస్ చాలా ఉంటాయి, ఇవన్నీ కోల్పోతారు. అంటే దీనివల్ల ఆర్థిక మాంద్యం కూడా ఉరికే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ కొద్ది రోజులే ఉంటుంది ఆర్థిక మాంద్యం. డెఫినెట్గా వాటిని అధిగమించడానికి మాకు డబ్బు వస్తుంది, విపరీతంగా కోట్ల రూపాయల డబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఇది గోల్డ్ వీసా ద్వారా
మాకు ఆ డబ్బు వస్తుంది కాబట్టి దాంట్లో ఇది కొద్ది పర్సెంటేజ్ ఇంత నష్టం వచ్చినా ఇంత లాభం వస్తుంది కాబట్టి అది మాకు ఏ ఇబ్బంది లేదని చెప్పి ట్రంప్ బహిరంగంగా చెప్తున్నాడు. సో ఏదేమైనా H1B వీసా ఈజీగా వచ్చేది ఇప్పుడు రెస్ట్రిక్టెడ్ అయిపోయింది, అది బాగా స్ట్రిక్ట్ అయిపోయింది, బాగా రెస్ట్రిక్షన్ అవుతుంది, ఇంకా అవుతుంది, ఇంకా వడబోస్తారు, ఇప్పుడు ఉన్న దానికన్నా ఇంకా వడబోస్తారు. ఎందుకంటే ఇప్పటిదాకా కొంత లిబరల్గా ఉంది, నెక్స్ట్ ఇయర్ నుంచి అది ఇంకా వడబోదకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది గోల్డ్ వీసాలను పెంచుకోవాలంటే ఇక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టాలి. పెడితే ఏం చేస్తుంది గవర్నమెంట్, సపోజ్ ఇక్కడ ఎవరైనా కంపెనీలు ఉన్నాయనుకోండి, ఇక్కడ ఇప్పుడు అమెరికన్ కంపెనీస్ ఇండియాలో ఉన్నాయి, లేదా ఇండియా నుంచి కొంతమంది అక్కడికి పంపించదలుచుకున్నారు, ఇండియాలో ఉన్నట్టు కంపెనీస్ కొన్ని అమెరికాలో వాళ్ళ బ్రాంచెస్ పెట్టుకున్నాయి, కంపెనీ కడుతుంది ఆ డబ్బులు, గోల్డ్ వీసా డబ్బులు కంపెనీ కట్టి అక్కడికి వీళ్ళని పంపిస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆ వీసాలు ఇంకా పెరుగుతాయి. 1 కోటి మందిని రీచ్ అవ్వడం అంత సులభమైన విషయం కాదు. ఇప్పుడు మామూలుగా 1 కోటి మంది ఎందుకు వస్తారు, రారు కదా. అమెరికాకు వేరే మార్గం లేకపోవడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళ కంపెనీని రక్షించుకోవడానికి ఒక మార్గం లేనప్పుడు కనీసం 10 మంది 25 మంది 100 మంది ఇక్కడ నుంచి పనిచేయాలనుకున్నప్పుడు, అక్కడ దొరకట్లే టాలెంట్ ఇండియా నుంచి తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరికీ గోల్డ్ కార్డు అప్లై చేయాల్సిన పరిస్థితి పడుతుంది. అంటే అన్ని 47 కోట్లు 50 కోట్లు పే చేస్తే తప్ప సాధ్యం కాదు. అప్పుడు గోల్డ్ కార్డుల యొక్క 1 కోటి అనేటువంటిది ఆలోచనకి దగ్గరగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వాటి కోసం వీటన్నిటి కూడా సాధనంగా తీసుకుంటున్నారు అనమాట. థ్యాంక్ యూ సార్.